సాయి కృష్ణ హత్యోదంతంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటూ పోలీస్ కస్టడీ పిటిషన్ కారణంగా పోలీసుల దగ్గరికి తీసుకురాబడి వారం రోజుల నుంచి విచారణ పూర్తయి మొన్నదాకా నాగరాజుని హీరో చేసినటువంటి పేపర్లే ఇప్పుడు నాగరాజు తెలియదన్నాడు, చెప్పనన్నాడు, మాట్లాడనన్నాడు, 700 ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పలేదన్నాడు లాంటిది రాసుకొస్తున్నటువంటి వేళ, ఉన్నతాధికారులను కాపాడుతూ ఆయన బలిపశువుని చేస్తున్నటువంటి వేళ ఆయనకి ఊరట్టిచ్చే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. విజయ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేందుకు కోర్టు హాలు బయట ఆయన ఉన్నప్పుడు మహిళా న్యాయవాది కృష్ణవేణి ఆయన గెలిచారు. సారీ బ్రో, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయా, ఈ వ్యవహారంలో మీకు వ్యతిరేకంగా బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీ తరపున మేము పోరాడాం. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది, మీరు వెళ్ళిన తర్వాత కృష్ణలంక ప్రాంతంలో మళ్ళీ గంజాయి బ్యాచ్లు హల్చల్ చేస్తున్నాయట, మీరు సీఏగా ఉన్నప్పుడు ఉక్కుపాదంతో అడిచేశారని చెప్పేసి జనం చెప్తున్నారు అంటూ ఆమె గద్గద స్వరంతో చెప్పుకొచ్చింది. దీంతో ఆ కృష్ణవేణిని సిఐ నాగరాజు ఆప్యాయంగా దగ్గర తీసుకుని అన్వయించారు. మీ అభిమానాలకు ధన్యవాదాలు అంటూ చెప్తూ ఆ తర్వాత వెహికల్లో ముందుకు వెళ్ళడం అన్నది అందరూ చూసి ఆశ్చర్యపోయారు.